హిస్టరీ క్రియేట్ అయింది. గోల్డ్ $5,000 బ్యారియర్ని క్రాస్ చేసి $5,110 హిట్ అయింది. బట్ వెయిట్, ఇప్పుడు రష్ అవ్వకండి. ఈ లాజిక్ విన్నాక డెసిషన్ తీసుకోండి. గ్లోబల్ గోల్డ్ మార్కెట్లో ఈరోజు ఒక మేజర్ ఎర్త్క్వేక్ వచ్చింది. గోల్డ్ అఫీషియల్లీ $5,100 పర్ ఔన్స్ మార్క్ని టచ్ అయింది. ఇండియాలో 10 గ్రామ్స్ 24 క్యారెట్ గోల్డ్ 1.6 lakhs దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ అసలు ఎందుకు ఈ సడన్ స్పైక్? ఇస్ దిస్ ఏ సస్టైనబుల్ ర్యాలీ? లెట్స్ సీ. గ్లోబల్ మార్కెట్లో 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్స్ లేటెస్ట్ మూవ్. సౌత్ కొరియన్ గూడ్స్ పైన 25% టారిఫ్స్ అనౌన్స్ చేశారు. దిస్ క్రియేట్ ఎ మ్యాసివ్ సేఫ్ హెవెన్ డిమాండ్. సెకండ్, డాలర్ ఇండెక్స్ 4 months లోకి పడిపోయింది. వెన్ ద డాలర్ వీకెన్స్, గోల్డ్ స్ట్రెంథన్స్. ఇది సింపుల్ మ్యాథ్. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇండియా అండ్ EU మధ్య మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ ఫైనలైజ్ అవుతుంది. పిఎం మోడీ గవర్నమెంట్ EU కార్స్ పైన టారిఫ్స్ తగ్గిస్తే మన ఎకానమీ అండ్ కరెన్సీ పైన లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. ప్లస్ మార్కెట్లో స్పెక్యులేషన్ ఉంది దట్ ట్రంప్ మైట్ అనౌన్స్ ఏ న్యూ ఫెడ్ చైర్ దిస్ వీక్. ఇలా అన్సర్టెనిటీస్ ఉన్నప్పుడే గోల్డ్ కింగ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మన థింక్ రైట్ పర్స్పెక్టివ్ ఏంటో చూద్దాం. హిస్టారికల్లీ $5,000 మార్క్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు డైవర్సిఫికేషన్ చేసుకోవాలి, కానీ ఫోమోలో వెళ్ళి ఇప్పుడే ఆల్ ఇన్ అవ్వకండి. సిస్టమాటిక్ అప్రోచ్ ప్లాన్స్, సిప్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఫర్ ప్రెషియస్ మెటల్స్. మీరు ఇప్పుడు గోల్డ్ సెల్ చేస్తారా, ఇంకా హోల్డ్ చేస్తారా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఇలాంటి డైరెక్ట్ మార్కెట్ లాజిక్ కోసం ఫాలో థింక్ రైట్ విత్ అవినాష్.